రియల్గా మేనిఫెస్టో వల్ల గెలుపోటములు ఆధారపడి ఉంటాయంటారా? మేనిఫెస్టో మనం తయారు చేసినాక ఎదుటివాని మేనిఫెస్టో మారిపోవాలి. ఎదుటి ఫేట్ మారిపోవాలి. ఎదుటి వాళ్ళ ఫేట్ మారిపోవాలి. మన అపోజిషన్ పార్టీ మేనిఫెస్టో మారిపోవాలి. దట్స్ ఇట్. మేనిఫెస్టో తయారు చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అదే ఎలక్షన్ ఎజెండా అవుతుంది. ఆ ఎలక్షన్ ఎజెండానే ప్రజల్లోకి తీసుకెళ్తే ఎవరు బాగా తీసుకెళ్ళగలిగితే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఏ టూల్స్ ఎలా వాడాలి అది కూడా నేర్పిద్దాం. అంటే ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏంది, డబ్బులు ఇస్తే ఓటేస్తారు, మారుతున్నారు జనం. మనం ఈ ట్రైనింగ్ అనేది ప్రపంచాన్ని మార్చేది, జీవితాన్ని మార్చేది. మేనిఫెస్టో తయారు చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అదే ఎలక్షన్ ఎజెండా అవుతుంది. ఆ ఎలక్షన్ ఎజెండానే ప్రజల్లోకి తీసుకెళ్తే ఎవరు బాగా తీసుకెళ్ళగలిగితే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో మేనిఫెస్టో విషయంలో రియల్గా మేనిఫెస్టో వల్ల గెలుపోటములు ఆధారపడి ఉంటాయంటారా? మేనిఫెస్టో మనం తయారు చేసినాక ఎదుటివాని మేనిఫెస్టో మారిపోవాలి. ఎదుటి ఫ్యూచర్ ఫేట్ మారిపోవాలి. ఎదుటి వాళ్ళ ఫేట్ మారిపోవాలి. మన అపోజిషన్ పార్టీ మేనిఫెస్టో మారిపోవాలి. దట్స్ ఇట్. మనం అలా తయారు చేయొచ్చు. సైంటిఫిక్గా తయారు చేయొచ్చు. ఏ టూల్స్ ఎలా వాడాలి అది కూడా నేర్పిద్దాం. అంటే ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏంది, డబ్బులు ఇస్తే ఓటేస్తారు, మారుతున్నారు జనం, ఆలోచిస్తున్నారు జనం. డబ్బులు పంచిపెట్టినా ఓడిపోయిన వాళ్ళు ఎంతో మంది మీకు తెలుసు, నాకు తెలుసు. ఓటుకు ఎంతెంత డబ్బులు పెట్టి కొన్న వాళ్ళు, 5,000 పెట్టినవాడు ఓడిపోయాడు, 500 పెట్టినవాడు గెలిచాడు. ఇట్స్ ఎగ్జాంపుల్ కదా. మన పేర్లతో ఇక్కడ చెప్పలేము కాబట్టి వినో ఆ క్లాస్లో చెప్దాం ట్రైనింగ్. ఎందుకంటే అక్కడ మన రికార్డింగ్ ఉండదు కాబట్టి క్లాస్లో చెప్దాం. బలానా వాళ్ళు కేస్ స్టడీ తీసుకుందాం. ఈ కేస్ స్టడీలో ఇలా ఓడిపోయారు. బాగా తెలివి కల్ల వాళ్ళు ఈ రాజకీయాలు వచ్చి కూడా పనికి రాకుండా వెళ్ళిపోయారు. కారణం ఏంటి అది కూడా చెప్దాం. వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంది, ఎలా చేయవచ్చు. సో ఇదొక్కటేనండి, మనం ఈ ట్రైనింగ్ అనేది ప్రపంచాన్ని మార్చేది, జీవితాన్ని మార్చేది. ఈ శిక్షణా కార్యక్రమాలు సైంటిఫిక్గా తీసుకెళ్దాం. రాజకీయాలు సైంటిఫిక్గా, శాస్త్రీయంగా తీసుకెళ్ళడానికి ఈ వర్క్షాప్లు 100% పనిచేస్తాయి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏ పార్టీ సంబంధం లేదు, మనకు ఏ పార్టీ సంబంధం లేదు. దే షుడ్ ఏబుల్ టు టాక్, దే షుడ్ ఏబుల్ టు స్పీక్, దే షుడ్ ఏబుల్ టు కన్విన్స్, దే షుడ్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, నా ఓన్ బిజినెస్లో అనిస్తాను కదా, అంతే కదండి. నా ప్రొడక్ట్ నమ్ముకుంటాను కదా. తర్వాత ఇక్కడ పనికి రాకుంటే నెక్స్ట్ 4 ఏళ్ళు కష్టపడి నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చేస్తాను. సో దట్ వీ కెన్ గివ్. ఆ మనిషిగా నిలబెడదాం. మనిషిగా నిలబెట్టడానికి ఇది పనికి వస్తుందని అనుకుంటున్నాను. మీరు రాజకీయాల్లో రావాలనుకుంటున్నారా? రాజకీయ శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా? ఎలక్షన్లో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు మహిళ అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు, యువత అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు. డబ్బు లేకున్నా రావచ్చు రాజకీయాల్లోకి. ఎలా? నోటి మాట ఉంటే చాలు మిత్రమా. మీ మైండ్, మాట, మీ మొబైల్, 3 Mలు మైండ్, మాట, మొబైల్ వాడితే మీరు గెలుస్తారో లేదు, కానీ గెలిచే అభ్యర్థిని ఓడించే వాళ్ళు మీరు అవుతారు. అప్పుడు మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. మీ ఊరిలో కానీ మీ ప్రాంతంలో కానీ ఫలానా అన్న వచ్చాడు కాబట్టి ఇలా జరిగింది, ఫలానా మిత్రుడు వచ్చాడు కాబట్టి ఇలా జరిగిందని మీ ఇంట్లో వాళ్ళు తృప్తి పడతారు. మీ అమ్మ నాన్న గర్వించే విధంగా, 10 మంది హ్యాపీగా ఉండే విధంగా, మీ బిజినెస్ పాడు కాకుండా, మీ ఎంప్లాయ్మెంట్ పాడు కాకుండా మిమ్మల్ని తయారు చేయడానికి ఈ రాజకీయ శిక్షణ కార్యక్రమం. దీంట్లో కాంటెస్ట్ చేసినా చేయకున్నా అట్లీస్ట్ మీకు రాజకీయాలను తెలుస్తుంది కదా, ప్రపంచం మీద తెలుస్తుంది కదా, దేశమేం తెలుస్తుంది కదా. చాలు బాస్. ఇలా తయారు చేయడానికి మీకు ఒక వర్క్షాప్ 10 days ఆన్లైన్, 2 days ఆఫ్లైన్ ఒక మంచి హోటల్లో పెడదాము. దానికోసము ఆలోచించకండి మిత్రమా. మీరు నిజంగా రాజకీయాల్లో రావాలనుకుంటే మాత్రమో ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. కింద నెంబర్ వస్తుంది, నెంబర్ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నేను ఒకరోజు ఈ వర్క్షాప్ కంటే ముందు మీ అందరితో మళ్ళీ ఒకసారి జూమ్లో మాట్లాడతాను. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. నేను ఎవరు పడతాలో వచ్చి కూర్చుంటే కాదు. యూ షావ్ దట్ బర్నింగ్ డిజైర్. నేను చెయ్యాలి, ఏమైనా చెయ్యాలని సంకల్పం వాళ్ళు ముందుకు రండి. తప్పకుండా రండి మిత్రమా. ఐ సపోర్ట్. నేను లైఫ్లో ఎంతోమందిని తయారు చేశాను, కానీ కొంతమందిని ప్రశ్నించే వాళ్ళను, కొంతమందిని ముందుకు వచ్చే వాళ్ళని తయారు చేద్దామని నేను ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు చక్కని నా స్నేహితులు ఉన్నారు, నా గురువులు ఉన్నారు. అందరం కలిసి మీకు ట్రైనింగ్ ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జాయిన్ నౌ. ఆలోచించకండి.